వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్. కర్నూలు నగరంలోని టీడీపీ పార్టీ ఆఫీసు నందు కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల అధినేత కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిక్కారెడ్డి, కూడా చైర్మన్ సోమశెట్టి, బీసీ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వర యాదవ్ ఆధ్వర్యంలో కేవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు వేడుకలు చేశారు. అలాగే కేక్ కట్ చేసి అతనికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేవీ సుబ్బారెడ్డి అలాగే నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ, కేవీ సుబ్బారెడ్డి గారు ఎంతో గొప్ప వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతోమంది పేద విద్యార్థులని ఆదుకున్నాడు. అలాగే టీడీపీ ఆఫీస్కి నిర్మాణానికి 10 లక్షలు ప్రకటించారు. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు. మా తెలుగుదేశం పార్టీ నాయకుడు పెద్దలు గౌరవనీయులు మా కేవీ సుబ్బారెడ్డి అన్న గారి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు తిక్కారెడ్డి గారు, మరి అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ గౌరవనీయులు సోమశెట్టి వెంకటేశ్వరన్న గారు, మరి ఇక్కడ మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మన జేమ్స్ గారు, భాస్కర్ రెడ్డి అన్న గారు, లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, మరి ఎన్ఎస్ఎఫ్ బజార్ అన్న గారు, జనరల్ సెక్రటరీ ఆకెపోగు ప్రభాకర్ గారు, అందరం కలిసి పెద్ద ఎత్తున ఆయన అందరి శ్రేయభిలాషి, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఆపదలలో ఆదుకోవడానికి ఎప్పుడు ముందుంటాడు. మరి కర్నూలు జిల్లాలో కూడా అనేక సేవా కార్యక్రమాలని చేస్తున్న నాయకుడు. మరి అట్లాగే ఆయన కాలేజీలో కూడా అనేక మంది పేదవాళ్ళకు కూడా మరి చదువు చెప్పించడానికి వివిధ కోర్సుల్లో ఎప్పుడు ఎవరు ఏమడిగినా కూడా కాదనకుండా ముందుకొచ్చే దాత. మరి అటువంటి నాయకుని బర్త్డే సందర్భంగా మేమందరం ఆయనకి తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా పార్టీ తరఫున బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు మరి కేక్ కట్ చేసి తెలియజేసుకుంటున్నాం. ఈ బర్త్డే నాకు చాలా స్పెషల్. ఇంతకుముందు రాజకీయ నాయకుడిగా నేను ఎలాంటి బర్త్డేలు జరుపుకోలేదు. 60 సంవత్సరాలు నిండిన వెంటనే నేను మీ అందరికీ తెలిసిన విధంగానే కలెక్టరేట్లో, ఆదోని ఆర్డీఓ ఆఫీస్, నంద్యాల ఆర్డీఓ ఆఫీసుల్లో అనేక చోట్ల అన్నదానం బిగిన్ చేశాను. కానీ అందరిలాగా షష్ఠి పూర్తి కూడా నేను జరుపుకోలే. ఈ రోజుతో 68 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాను. గత 8 ఏళ్ళుగా ఏం చేశాను అంటే మీకు అందరికీ తెలిసిన విషయమే. దాదాపు ఎవరు ఎక్కడ భోజనం అడిగినా, దేవాలయాలకైతేనేమి, లేదా కుల సంఘాలు, పాత్రికేయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా నాకు చేతనైనంత సహాయం చేస్తూ వచ్చాను. మరి భగవంతుని దయ వల్ల 68 పూర్తి చేసుకోవడం ఈ రోజుల్లో గొప్పే. మరి దేవుడి అనుగ్రహంతో మరికొన్ని సంవత్సరాలు నేను జీవించగలిగితే సమాజం కోసం తప్పకుండా నా సంపాదనలో మేజర్ షేర్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇటీవలే చూశారు, మహిళా దినోత్సవం నాడు కానీ నేను నా వంతుగా స్త్రీలకు కుట్టు మిషన్లు అయితేనేమి, అవసరమైన వాళ్లకు సైకిళ్ళు కానీ ఇంకేమైనా కూడా ఇస్తూ వచ్చాను. మరి ఈరోజు రంజాన్ కారణంగా మరి ఎవరికి విందు ఏర్పాటు చేయలేకపోతున్నాం. ఎందుకంటే నైట్ తప్ప మరి ముస్లిం సోదరులు దూరం అవుతారు కాబట్టి కాలేజీలో కూడా ప్రతి సంవత్సరం నా బర్త్డేకు, నాకు పిల్లల బర్త్డేకు ప్రతిదానికి కూడా మంచి విందు భోజనం ఏర్పాటు చేసే అలవాటు ఉంది. కానీ ఐ నో ది వాల్యూ ఆఫ్ హంగర్. మరి ఈరోజు ముస్లిం సోదరులు ఫోన్ చేయకుండా మనం ఫోన్ చేయడం బాగుండదనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ కానీ అక్కడ కానీ ఎక్కడ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేయలేదు. త్వరలోనే దానికి బదులుగా ఇక్కడ కూడా పార్టీ ఆఫీసులో కూడా మంచి విందు ఏర్పాటు చేసుకునే ఆలోచన చేద్దాం. సో ఇక్కడికి వచ్చేసిన పాత్రికేయులందరికీ ధన్యవాదాలు. నాకు ఈ సత్కారం చేసినటువంటి మా పార్టీ అధ్యక్షుల వారు తిక్కారెడ్డి గారు, కూడా చైర్మన్ వెంకటేశ్వర గారు,
మా సోదరుడు నాగేశ్వరరావు యాదవ్ గారు, ఇటున్నటువంటి సోదరులు జేమ్స్ గారు, ఇంకా భాస్కర్ రెడ్డి గారు, అందరికీ కూడా నేను ఎప్పటికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాను.